హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి ఛానల్. ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందామండి. కొంచెం అంతా జీలకర్ర అండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందామండి. నేను పచ్చిమిర్చితో చేస్తున్నానండి, ఎండికారం వేస్తలేదు. పచ్చిమిర్చితోనే ఫ్రై చేస్తున్నాను. కొంచెం అంతా హాఫ్ స్పూను అల్లం పేస్ట్ వేసుకుందామండి. వేసుకొని కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలండి. ఇప్పుడు బెండకాయలు వేసుకుందామండి. అంతా పచ్చివాసన పోయింది కదా అల్లం పేస్ట్. ఇప్పుడు బెండకాయలు వేసుకుందాము. బెండకాయలు వేసుకొని మంచిగా కలిపేసుకొని కొంచెం ఇప్పుడు మూత తీసుకొని చూసుకుందామండి. చూసి ఇప్పుడు చూడు కొంచెం గమ్ముగా ఉండేది కొంచెం సపరేట్ అవుతుందండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము, కొద్దిగా పసుపు వేసుకున్నామండి. చాలా బాగుంటుందండి బెండకాయ ఫ్రై. ఇవి కానీ ప్లేట్లో వేసుకుని తినచ్చు, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. నేను అందాజ పైన వేస్తానండి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేస్తాను. అంతే అండి. కాసేపు తర్వాత ఒక 10 నిమిషాలు పెట్టి ఇంతేనండి. మూత తీసుకొని చూసుకుందామండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని కొంచెం బాగా తిప్పుకొని పుల్లాలు వచ్చింది చూడండి. ఏమాత్రము జిగుటుగా రాలేదు. చాలా బాగుంటుందండి. పిల్లలకి మంచిది పెడితే, పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా మంచిది. ఇది చపాతీలో అయినా అన్నంలో అయినా నంచుకొని తినొచ్చండి. ఇది చాలా టేస్ట్ ఉంది, బాగుంది. చూస్తేనే తెలుస్తుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతేనండి. ఇంకా